హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ సిరి వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇంట్లోనే మనం హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. దానికోసం ఒక 1 లీటర్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి ఇది మందార పువ్వు గోరింటాకు పౌడర్ అండి. మందార పువ్వుని గోరింటాకుల్ని రెండింటిని డ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మందార పాకులు, తులసాకులు, ఉసిరికాయలు, 5 లేదా 6 లవంగాలు, ఒక చిన్న ఉల్లిపాయ, అలోవెరా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి 2 లేదా 3 స్పూన్ల మెంతులు, ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలండి. ఫస్ట్ తులసాకులు, మందార పాకులు, దీంట్లోకి ఆనియన్, 1 లీటర్ ఆయిల్కి వచ్చేసి ఒక చిన్న ఆనియను, 8 లేదా 9 ఉసిరికాయలు అయితే సరిపోతాయండి. ఉసిరికాయలు కూడా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ క్లీన్ 1 బై 1 యాడ్ చేసుకుంటా. ఉసిరికాయలను కూడా నీట్గా క్లీన్ చేసేసి ముక్కలుగా చేసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లోకే అలోవెరా కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఈ మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్నంతా ఆ పాన్లోకి యాడ్ చేసుకొని దీంట్లోకే మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 లీటర్ ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 50 ml నుంచి మిగతాదంతా యాడ్ చేశాను. అంటే 950 ml అయితే నేను ఆయిల్ అనేది యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత దీన్నంతా ఒకసారి కలుపుకుంటే ఒక 2-3 మినిట్స్ బాయిల్ అవ్వగానే మనకి చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. అప్పుడు మనం మందార పువ్వు పౌడర్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ ఆయిల్కి 1.5 బిగ్ స్పూన్ పౌడర్ అయితే పడుతుందండి. నేను ఊరెళ్ళినప్పుడు ఇట్లా పౌడర్ చేసి తెచ్చుకుంటాను. నాకు ఫ్రెష్ పూలు అయితే అవైలబుల్ ఉండవు. మీకు ఒకవేళ ఫ్రెష్ పూలు ఎక్కడన్నా దొరికితే కనుక మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా గోరింటాకులు, మందార పూలు ఫ్రెష్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. దీన్ని మొత్తం కలిపేసుకొని ఒక 5-6 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోకి 5 లేదా 6 లవంగాలు, 3 స్పూన్ల మెంతులు యాడ్ చేసుకోవాలి ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మీకు ఫస్ట్లో కరివేపాకు చూపించలేదు, బట్ నేనైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. మొత్తం ఒక 10-15 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనకి ఆయిల్ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. నేను మొత్తం వేసి అంతా మిక్స్ చేసి ఒకసారి ఆయిల్ కలర్ చేంజ్ అయిందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. మీరు ఒక 5-6 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ బాయిల్ చేశాక మనం ఆయిల్ అనేది చెక్ చేసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. ఆయిల్ కలర్ అనేది అయితే చేంజ్ అవుతుందండి. మనకి లైట్ గ్రీనిష్ షేడ్లో కానీ బ్లాకిష్ షేడ్లో కానీ వస్తుంది. అప్పుడు మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా బాయిల్ అయినట్లే. ఇట్లా మరుగుతున్నప్పుడు లాస్ట్లో నేనైతే కొంచెం ఒక చిటికెడు పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి ఆనియన్ స్మెల్ అనేది రాకుండాను చేస్తుంది, మనకి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇది అయితే కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. మొత్తం ఇట్లా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి. ఆయిల్ కంప్లీట్గా చల్లబడిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ తీసుకోవాలి. నా దగ్గర అయితే వైట్ క్లాత్ లేదు, సో నేను ఎల్లో కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. చాలా పల్చగా ఉండాలి క్లాత్ అయితే. నెక్స్ట్ దీంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మనం ఆయిల్ అనేది వడకట్టుకోవాలండి. ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ అనేది ఆ మిశ్రమం అనేది దీంట్లోకి వేసుకుంటా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఇట్లా ఆయిల్ వచ్చేంత వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ కొంచెం కొంచెం తీసుకుంటా ఆయిల్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ జార్లోనైతే ఈ ఆయిల్ పోసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అనేది అంత యూజ్ ఉండదు అని అనిపిస్తుంది నాకు, సో నేనైతే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను. ఇట్లానే మొత్తం ఆయిల్ అనేది కూడా మనం సపరేట్ చేసుకోవాలి. ఇది ఎన్ని డేస్ అయినా మనకి స్టోర్ ఉంటుందండి. ఇది అనేది హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.